హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. పార్లమెంట్లో ప్రజా గొంతుక ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం విధించేటువంటి ట్యాక్స్ నుంచి గిగ్ వర్కర్ల కష్టాల వరకు ప్రతి అంశాన్ని కూడా ఆయన పార్లమెంట్లో నిలదీస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ గొంతుని సొంత పార్టీని నొక్కేసింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాని తొలగించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ నియమించింది. అలాగే ఆప్ కోటాలో రాఘవ్ చద్దాకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభ సెక్రటేరియట్కి లేఖ సైతం రాసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక ఆప్ తీరుపైన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఘవ్ చద్దా వైఖరి అగ్రనాయకత్వంపై కొంత ఆగ్రహంతో ఉందా? ఆ కారణంగానే ఆయన పదవిని తొలగించడం జరిగిందా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రచారం జరుగుతోంది. పార్టీకి అంటిముట్టున్నట్టుగా ఆయన ఉంటున్నారని, ఆయనపై ప్రధానంగా ఈ రకమైన ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారని, పార్టీ విధానాలకి విరుద్ధంగా వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనని ఆ పదవిలో నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా చాలా కాలంగా పార్టీ కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదట. ఇదొక బిగ్గెస్ట్ ఆరోపణ ఆయనపై ఉంది. ఇక పార్టీ చర్యలపైన రాఘవ్ చద్దా కూడా స్పందించారు. ప్రజా సమస్యలపై మాట్లాడమే తాను చేసిన తప్ప అంటూ నిలదీశారు. ఆయన సామాన్యుడి గొంతుకగా ఆయన మారినందుకే ఆయనని ఇలా పార్టీ నుంచి పక్కన పెట్టారా, అందుకే నన్ను ప్రశ్నిస్తున్నారన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. నేను మౌనంగా ఉండొచ్చు, అంటే ఈ విషయాలపైనే మౌనంగా ఉండొచ్చు, కానీ నేను ఎప్పటికీ ఓడిపోలేరు. నేను ప్రవహించే నది లాంటోడిని, సమయం వచ్చినప్పుడు ఉప్పెనగా మారుతానంటూ పార్టీకి అటు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूं और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है. लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए. जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं. एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहां तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती हैं, तमाम इश्यूज मैंने सदन में उठाए. और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं. मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं. मैं आपको कहना चाहता हूं थैंक यू. ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत. मैं आपसे हूं और मैं आपके लिए हूं. और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है. ఇక ఈ రకంగానే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఆయన వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. సామాన్యుల సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆయన స్పెషల్గా అట్రాక్ట్ చేస్తున్నారు. మైక్ పట్టుకున్నప్పుడల్లా సామాన్యుడి జేబుకు చిల్లుపడే అంశాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారు. ఆయన డబుల్ టాక్సేషన్ నుంచి గిగ్ వర్కర్ల కష్టాల వరకు రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రతి అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డబుల్ టాక్సేషన్, టెలికాం కంపెనీల దోపిడీపై చట్టసభ వేదికగా ఎండగట్టారు ఆయన. ఇక 28 రోజుల రీఛార్జ్ ప్లాన్తో ఏడాదికి 13 నెలల డబ్బులు కూడా వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన. అలాగే ఇన్సూరెన్స్ల పైన 18% GST,
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మినిమం బ్యాలెన్స్ పేరుతో సామాన్యులని బ్యాంకులు కూడా ఇబ్బందులు గురి చేస్తున్నాయనే విషయాన్ని ఆయన లేవనెత్తారు. రోడ్డు టోల్ ట్యాక్స్ దోపిడీపై కూడా ఆయన ఫైట్ చేశారు. కారు కొనేటప్పుడు భారీగా రోడ్ ట్యాక్స్ కట్టించుకుని మళ్ళీ అదే రోడ్డుపై వెళ్ళడానికి టోల్ ప్లాజాల వద్ద కూడా డబ్బులు వసూలు చేయడం చట్టబద్ధమైన దోపిడీ అన్నారు ఆయన. అలాగే ఎయిర్పోర్టుల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుడు అక్కడి నుంచి నీళ్లు కూడా కొనలేని పరిస్థితి ఉందని వాదించారు. జొమాటో, బ్లింకిట్లు, గిగ్ వర్కర్లు కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలని అనడం అన్యాయమని, అది సరైన సామాజిక భద్రత కాదని కూడా ఆయన లేవనెత్తారు. ఇక బేసిక్గా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి రాఘవ్ చద్దా 2012లో ఆమ్ ఆద్మీ ప్రారంభమైనప్పటి నుండి పార్టీలోనే కొనసాగుతున్నారు. అటు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కూడా కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడిగా మారారు రాఘవ్ చద్దా. ఢిల్లీ లోక్పాల్ బిల్ని రూపొందించిన టీంలో కూడా సభ్యుడిగా ఉండి పార్టీకి జాతీయ కోశాధికారిగా కూడా పనిచేశారు. తర్వాత 2020లో రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచి 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ఆయన సభలోనే అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ఎంపీగా రికార్డు సృష్టించారు రాఘవ్ చద్దా. ఇక 2023లో రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆయనపై రకరకాల వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన డిప్యూటీ లీడర్ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా ఆయనకి మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించొద్దు అని రాజ్యసభ సెక్రటరియట్కి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. సో మీరు కూడా బహుశా రాఘవ్ చద్దా వీడియోని, రాఘవ్ చద్దా క్వశ్చన్ చేసినట్టు తీరును కూడా చూసే ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? రాఘవ్ చద్దాని చూస్తే మీకేమనిపిస్తోంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన పదవి నుంచి తొలగించడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.